ఎర్రాని సీరేమో ఎక్కట్టి తుప్పుమంటున్న మల్లెలు కొప్పున పెట్టి నల్లా నాగు లెక్క నడుము దిప్పుతున్నవే నాగులమ్మో నాగులమ్మో ఉన్నమావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైందే బొమ్మ నాగులమ్మో ఉన్నమావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైందే బొమ్మ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. మదర్స్ డే ఈ రోజు కాదు కదా, మరి రేపు కదా ఈ రోజు చేసుకుంటున్నారు ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు, రాకపోవచ్చు. కార్యక్రమం రెగ్యులర్ గా చూస్తున్న వాళ్ళకి అర్థం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజు ఎందుకు చేసుకుంటున్నాం అంటే రేపు లేదు కాబట్టి ఎపిసోడ్, రేపు సండే కాబట్టి, అందుకనే మనం ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయినా ఒక్కరోజు మదర్స్ డే ఏమిటి, 365 రోజులు మదర్స్ డేనే. ఎవరైనా సరే ఒక్కరోజైనా వాళ్ళ డ్యూటీ నుంచి సెలవు తీసుకుంటారేమో, కానీ అమ్మకి మాత్రం సెలవు లేదు. అమ్మలకి నో హాలిడే. వాళ్ళు ఏ ఉద్యోగాలు చేసినా చెయ్యకపోయినా, ఇంట్లో ఉన్నా బయటకెళ్ళినా, ఊర్లో ఉన్నా బయట ఊర్లు తిరుగుతున్నా, ఎక్కడున్నా వాళ్ళ మనసు మాత్రం పిల్లల దగ్గరే ఉంటుంది. సో హ్యాపీ మదర్స్ డే. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. కానీ దేవుడు మాత్రం చాలా ఆలోచించి పని చేశాడు తెలుసా. చాలా ఆత్మలను నేను భూప్రపంచానికి పంపిస్తున్నాను, ఎవరికి వాళ్ళని విడివిడిగా నేను సృష్టించేశాను అనుకో, వాళ్ళు సరిగ్గా ఉండరు. కాబట్టి వాళ్ళని చూసుకోవడానికి ఒక్కొక్కళ్ళని నేను వెనకాల పెట్టాలి. ఎలాంటి నిస్వార్థం లేకుండా చూసుకోవాలి అంటే వాళ్ళు అమ్మ కడుపులో నుంచే బయటికి రావాలని పెట్టేశాడు. ఎందుకంటే అమ్మకి ఓర్పు ఎక్కువ ఉంటుంది, చాలా ఓర్పిచ్చాడు. అమ్మ అయిన తర్వాత నుంచి ఓర్పిచ్చేసాడు చాలా ఎక్కువగా. అంతకు ముందు వరకు మన ఆడపిల్లలందరూ ఇలాగే చెంగు చెంగుమని తిరుగుతూ ఉంటారు. ఒక్కసారి అమ్మలైన తర్వాత 360 డిగ్రీలు తిరిగిపోతుంది మొత్తం ప్రపంచం అంతా. మనకి సహనం పెరిగిపోతుంది. ఇంకా ఏ పని చేస్తున్నా మన మైండ్ మాత్రం వాళ్ళ మీదే ఉంటుంది అసలు కంప్లీట్ గా. ఓకే చెప్పండి, మీకు ఒక పాపేనా? ఒక పాపే. మీ జీవితం ఎలా మారింది పాప పుట్టిన తర్వాత? అదేంటి అలా చూస్తుంది? హలో, నీ పేరేంటి? నా పేరు నైమిషా. నైమిషా, ఏ క్లాస్ లో చదువుకుంటున్నావు? 3rd నుంచి 4th వచ్చా. ఇప్పుడు అమ్మ చెప్తుంది చూడు, నువ్వు వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా మారిందో విను. అంటే తను యాక్చువల్లీ నా కూతురు అనే కంటే నా మదర్ అని చెప్పుకోవచ్చు. నీ మదర్? ఓకే. అంటే మా అమ్మ తర్వాత నన్ను అంత బాగా చేసి చూసుకునేది తనే. నిన్ను చూసుకుంటుందా? ఆల్మోస్ట్ నేను షూట్ లో ఉంటాను, తనే నాకు ఫోన్ చేస్తుంది, తనే నాతో మాట్లాడుతుంది, తిన్నావా అని అడుగు. అవునా? బంగారం. అంటే అబ్బాయిలు చూసుకోరని కాదు, నాకు అబ్బాయి ఉన్నాడు అమ్మాయి ఉన్నారు. అయితే వీళ్ళకి ఏమిటంటే స్వతహాగానే ఒక మాతృత్వం ఉంటుందన్నమాట. ఆడపిల్లలకి ఒంట్లో బాగాలేకపోతే వచ్చి తినిపించేసేయడం, దుప్పటి కప్పేసేయడం, టెంపరేచర్ చూడడం, ఇలా మా అమ్మాయి కూడా నానా రకాలు చేస్తుంది. నిద్రపోతున్నారంటే అసలు ఎవరిని రూమ్ లో కూడా రానివ్వరు. అవును, మమ్మీ పడుకుందిగా ఎందుకు మీరు డిస్టర్బ్ చేస్తున్నారు, తినదు మమ్మీ, తినకపోతే ఇప్పుడు ఏమైంది, బట్ నిద్ర లేకపోతే మమ్మీకి చాలా హెల్త్ ప్రాబ్లం వస్తుంది అని రివర్స్ మా అమ్మ వాళ్ళతో కూడా వాడుతుంది. మదర్స్ డే రోజు నాకే తన మదర్, అమ్మకే అమ్మయ్య. బాగుంది నాన్న, వెరీ నైస్ నైమిషా. ఇటు ఉషా అండ్ తులసి. తులసి, నువ్వేం చదువుకుంటున్నావు? 7th నుంచి 8th వచ్చాను. ఓకే, సో తులసి నువ్వు చెప్పు, అమ్మ అంటే నీకు ఎందుకు అంత ఇష్టం? అన్నిట్లో హెల్ప్ చేస్తుంది. ఓకే. అమ్మ రాత్రి ఎంత లేట్ పడుకున్నా కూడా పొద్దున్నే లేచి నా కోసం వండుతుంది, డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తుంది బయటికి వెళ్ళాలంటే. మీ అమ్మలందరూ పనిచేసేది మామూలు 9 నుంచి 6 వరకు ఉండే ఉద్యోగాలు కాదమ్మా. ఎప్పుడంటే అప్పుడు ఉద్యోగానికి వెళ్లాల్సినటువంటి ప్రొఫెషన్. నో టైం లిమిట్స్. 12, 1 గంట, 2, 3, 4 అయినా వచ్చి ఒక అరగంటే కునుకు పడినా మళ్ళీ అమ్మో నా తులసికి నేను అది చేసి పెట్టాలి, నా తులసికి నేను ఇలా వండి పెట్టాలి. చెప్పాలంటే పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి కదా, రెడీ చేయాలి కదా, బట్ నాకు ఆల్రౌండర్. నాకు అది అవునా? గొడవ పడతాను, అరుతాము, అన్ని. అది అసలు ఎఫెక్షన్ గానీ ఫ్రెండే గానీ ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా మాట్లాడినా టామ్ అండ్ జెర్రీలో ఉంటాం, ఇద్దరం కొట్టుకుంటూ ఉంటాం. ఎక్కువ దీంతోనే
మీరందరూ ఆడపక్షపాతులమ్మా, అందరూ ఆడపిల్లల్ని మొత్తం కన్నారు, ఇక్కడ డబుల్ ధమాకా, ఇక్కడ అక్కడ కూడా ఉంది డబుల్ ధమాకా. పుష్ప నేను ఆల్మోస్ట్ భూమి పుట్టినప్పటి నుంచి మేము వర్క్ చేస్తాం. సో దూరదర్శన్ నుంచి మేమిద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను సీరియల్స్ చేయట్లేదు, మూవీస్ చేయట్లేదు కాబట్టి కలిసే అవకాశం దొరకట్లేదు. అవును, ఇలా రావడం బాగుంది. నువ్వేం చదువుతున్నావు నాన్న? 4th నుంచి 5th కి వచ్చా. మీ అమ్మ చాలా మంచి డాన్సర్ తెలుసా నీకు? మంచి యాక్ట్రెస్ తెలుసా? నీకు డాన్స్ నేర్పించిందా? వచ్చా నీకు కూడా డాన్స్? నేర్చుకుంటుంది ప్రస్తుతం. సో పాప పుట్టిన తర్వాత లైఫ్ ఎలా ఉంది పుష్ప? అన్నట్టుగా టోటల్ టర్న్ అయిపోయింది. అన్ని తర్వాత స్టేజెస్ ఆడతాను, పోట్లాడతాను, క్రికెట్ మ్యాచ్ ఆడతాము, బ్యాడ్మింటన్ ఆడతాము, డాన్స్ నేర్చుకుంటుంది, క్లాసికల్ నాతో పాటు డాన్స్ చేస్తుంది. ఆల్మోస్ట్ అన్ని అనమాట. ఫ్రెండ్ కూడా అనొచ్చు, ఫ్రెండ్, ట్రూ ఫ్రెండ్. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా అలా కాదు మమ్మీ, ఇలా మమ్మీ ఊరుకో మమ్మీ, నువ్వు బాధపడద్దు మమ్మీ, ఇలాంటివి కూడా అనమాట. చిన్న పిల్ల అయ్యింది కూడా మదర్ లాగా ట్రీట్ చేస్తుంది. రియల్గా ఆఫ్ కోర్స్ వర్క్ నేను కొంచెం మిస్ అయినా కూడా, బట్ యాజ్ ఏ ఫ్యామిలీ లైఫ్ లో నా కూతురు వచ్చిన తర్వాత మాత్రం టోటలీ ఐఎమ్ సో హ్యాపీ, సో 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 హ్యాపీ. We are also very happy. And Bhavana and Gayatri. Hi Gayatri. చెప్పు నీ గురించి. నేను బ్రహ్మం టాలెంట్ హై స్కూల్. ఓకే, ఏ క్లాస్? 4th to 5th వెళ్తున్నావా? నార్మల్ 4th. నార్మల్ 4th-ఏనా? సరే, మీ అమ్మ చిన్నప్పుడే యాక్టింగ్ చేసింది కదా, మరి అలాగే నువ్వు కూడా చేయడం మొదలెట్టావా? లేదా? నీకు ఇష్టం లేదా? ఇష్టం ఉంది. అమ్మ పంపించట్లేదా? అమ్మే బిజీగా ఉంది కదా, అందుకనేమో. డాడీకి మమ్మీ కొంచెం భయంగా ఉంటుంది. డాడీకి మమ్మీకి ఎవరంటే భయంగా ఉంటుంది? షూట్ లో. అంటే మేమిద్దరు ఆ ఇండస్ట్రీలో ఉన్నాం కదా, సో మనకి తెలుసు కదా పరిస్థితులు ఎలా ఉంటాయి. తిండి తిప్పలు నిద్ర అన్ని మనం పడుతున్నాం కదా. పిల్లలకి ఆ అవస్థ వద్దు, భయంగా ఎప్పుడైనా ఏదైనా గేమ్ షోస్ తప్ప, సో ఆఫర్స్ వచ్చే గానీ వద్దు, చదువుకొని ఫస్ట్. కరెక్ట్. సో చదువుకొని వాళ్ళు ఒక సెటిల్ అయిన తర్వాత అప్పుడు కావాలితే మనం చూసుకుందాంలే, కానీ ఇప్పుడే వాళ్ళని ప్రెషర్ పెట్టొద్దు. ఇప్పుడు ఇంకొకళ్ళు కూడా పుట్టేశారు కదా, అయినా నువ్వు ఇలా సడన్ గా సన్నగా ఎలా అయ్యావు? నువ్వు సంవత్సరం కూడా కాలేదు. యోగా చేస్తుందా అమ్మ? ఎన్ని గంటలు చేస్తుంది నాన్న? ఇట్రా ఇట్రా, మీ అమ్మ సీక్రెట్లు అన్ని తెలుసుకుందాం. ఉషా కమాన్, అమ్మ ఎన్ని గంటలు యోగా చేస్తుంది? మార్నింగ్ కి వెళ్ళి ఒక 15 minutes లో చేసేసి. 15 minutes లో చేస్తే అంత సన్నగా ఎలా అవుతుంది చెప్పు? 15 minutes కాదు, హాఫ్ అన్ అవర్, 1 hour. ఏం తింటుందమ్మా మీ అమ్మ? మమ్మీయా ఒక రోజు లీవ్ చేస్తుంది, ఒక రోజు లిక్విడ్ ఫుడ్ తింటుంది, ఒక రోజు జావ తాగుతుంది, ఒక రోజు బ్రౌన్ రైస్ తింటుంది. అమ్మా అన్నం అనేది ముట్టట్లేదు ఉషా, అర్థమైందా నీకు? నో రైస్, లిక్విడ్ డైట్, జావా. అది యాక్చువల్ గా వచ్చి నేను సన్నబడిపోవాలని పర్పస్ గా అలా ఏం కాదు. సో ప్రాజెక్ట్స్ వైజ్ వచ్చి ఒక ప్రాజెక్ట్ లో ఇప్పుడు నేను కంప్లీట్ వెస్టర్న్ లుక్ లో మదర్ గా ఉన్నాను. మదర్ గా ఆల్రెడీ చేస్తున్నాను, సో చేస్తే తను కూడా చేస్తుంది. సో ఆ ప్రాజెక్ట్ లో వచ్చి కంప్లీట్ వెస్టర్న్ లుక్ లో ఉంటాను, లైక్ ఫ్రాక్స్, జీన్స్ అలా ఉంటుంది. నేను కూడా ఆ ప్రాజెక్ట్ కోసం లావ్ అయ్యాను, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ లో కొంచెం అంటే మోడర్న్ గా ఉండే మదర్, నేనేంటంటే కొంచెం బొద్దుగా ముద్దుగా అలా నాలా. భావనకు చాలా ఈజీ, నీకే కష్టం అయి ఉంటుంది. అనుష్క చూడు సైజ్ 0 కోసం ఎంత కష్టపడిందో. ఓకే నాన్న వెళ్ళు, ఇప్పుడు గేమ్ మొదలెడదాం సరేనా? ఓకే, కవ్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్, పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఓకే, ఇప్పుడు ఈ రౌండ్ లో అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, 20 seconds టైం ఉంటుంది. ఆన్సర్లు తెలియకపోతే పాస్ అని చెప్పాలి. మరి ఈ రౌండ్ అమ్మల్ని ఆడమందామా? మీకైతే పాపం అబద్ధాలు చెప్పడం రాదు కదా, మీరు డైరెక్ట్ గా కరెక్ట్ ఆన్సర్లు చెప్పేస్తారు. అమ్మలకైతే కొంచెం అబద్ధాలు వస్తాయి కదా పిల్లలకు. సరే, మీ అమ్మతోనే మొదలెడుతున్నాను. రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. రోజా సినిమా హీరోయిన్ ఎవరు? అనుష్క. రైతు అంటే ఎవరు? చేపలు అమ్మేవాడు. క్రూర మృగం అంటే ఏది? అందరితో ప్రేమగా ఉండేది. క్రూర జంతువు అంటే ఏది? కూరలో ఉండేది. మంచికి వ్యతిరేకం ఏది? చెడు. చిరంజీవి ఏ సినిమా హీరో? రోజా. ఒక రోజుకి ఎన్ని గంటలు? టైమ్ అప్. రోజా సినిమాలో హీరోయిన్ అనుష్క. రైతు అంటే చేపలు పట్టేవాళ్ళు. క్రూర మృగం అంటే అందరితో మంచిగా ఉండేదంట, అంటే సింహం అలాంటిది అనమాట, అందరితో మంచిగా ఉంటుంది కదా అది. కూర జంతువు అంటే కూరలు ఉండేదా? కూర జంతువు అంటే కూరలు వండుతూ ఉంటుందంట అది. మంచికి వ్యతిరేకం చెడు, ఇది కరెక్ట్ ఆన్సర్, దీనికి పాయింట్లు రావు. చిరంజీవి ఏ సినిమాలో హీరో? రోజా సినిమాలో. 5 రాంగ్ చెప్పావు, 50 పాయింట్లు.
భావన నువ్వు చెప్తావా గాయత్రి నువ్వు చెప్తావా? భావన నిజంగానే అర్థం కాదు. నేను చెప్తాను అంటుంది. ఇంతకు ముందు మాకు ఇలాగే చిన్నపిల్లల బ్యాచ్ వచ్చారు పాపం. ఈ రౌండ్ ఆడితే అన్ని నిజాలే చెప్తున్నారు పాపం. ఇంకా అప్పటికి మన మైండ్ ఆ లెవెల్ కి వెళ్ళదు. అబద్ధాలు చెప్పాలి, పక్క వాళ్ళని మోసం చేయాలి, ఇవన్నీ స్టార్ట్ అవ్వవు. పైగా చెప్తే హెల్ప్ చేస్తానులే అని డిస్టర్బెన్స్ వస్తుంది, రాదు. భావన రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక హిందీ సినిమా పేరు చెప్పండి. జంబలకడి పంప. శివాజీ సినిమా హీరోయిన్ ఎవరు? అనుష్క. కప్పులో ఏం పోస్తే టీ కప్ అవుతుంది? వేణిళ్ళు. శంకర్ దాదా అంటే ఎవరు? బాలకృష్ణ. ఎక్కడ 7 ఉంటారు? పాస్. ఒక హిందీ సినిమా పేరు జంబలకడి పంబ. శివాజీ సినిమాలో హీరోయిన్ అనుష్క, శ్రియా కదా? ఓకే. కప్పులో ఏం పోస్తే టీ కప్ అవుతుంది? వేడి నీళ్లు. శంకర్ దాదా అంటే బాలకృష్ణ. ఎక్కడ 7 ఉంటారంటే పాస్ చెప్పారు. 4 రాంగ్, 40 పాయింట్. పుష్ప నువ్వా లేకపోతే పాప? చెప్పినా అర్థం కాదు సగం. దీనికి మీనింగ్ ఏంటి మమ్మీ అని అడుగుతుంది. ఎందుకు నేనే చెప్తాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిలకన్ ఇంగ్లీష్ లో ఏమంటారు? మంకీ. మనిషికి ఎన్ని చెవులు ఉంటాయి? 10. తొలి ప్రేమ హీరో ఎవరు? చిరంజీవి. మీ నాన్నమ్మ కొడుకు మీకేమవుతాడు? కొడుకు. 4వ నెల అంటే ఏ నెల? జనవరి. తాబేలు వేటితో నడుస్తుంది? వీపుతో. 40 రోజుల నెల ఏది? ఫిబ్రవరి. డజన్ అంటే టైమ్ అప్. చిలకన్ ఇంగ్లీష్ లో మంకీ అంటారు. మనిషికి 10 చెవులు ఉంటాయి. తొలి ప్రేమలో హీరో చిరంజీవి. మీ నాన్నమ్మ కొడుకు మీకు కొడుకు అవుతాడు. 4వ నెల అంటే జనవరి. తాబేలు వీపుతో నడుస్తుంది ఇలాగా. అది ఇంకా బొరలా పడలే పాప. పడలేదు. అదే బొరలా పడింది. 40 రోజుల నెల ఫిబ్రవరి. 7 రాంగ్ చెప్పావు. 70 పాయింట్స్ వచ్చాయి. అమిషా నువ్వు ఆడతావా? అమ్మనా? అమ్మేనా? తను అంటుంది ప్లీజ్ ఇంట్లో కూడా అబద్ధం చెప్పినవి, ఇక్కడైనా చెప్పిన మమ్మీ అంటుంది అనుకో. సరే వద్దు, మమ్మీనే ఆడనీలే, మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కవితలు ఎవరు రాస్తారు? నేనే. దెబ్బ తగిలినప్పుడు ఎలా అరుస్తారు? మీకు ఎదురుగా ఉన్నది ఎవరు? పుష్ప. 60లో 20 తీసేస్తే ఎంత? 20. ఇక్కడ ఎన్ని ప్లాస్మా స్క్రీన్లు ఉన్నాయి? 3. ఎక్కిళ్ళు వస్తే ఏం చెయ్యాలి? దగ్గాలి. బొమ్మలు గీసే వారిని ఏమంటారు? మ్యూజిక్ డైరెక్టర్. ఆడుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? టైమ్ అప్. కవితలు మీరు రాస్తారా? ఏదో కవిత వినిపించండి. ఇప్పుడు చెప్పని ఒకటి. నీకు వచ్చా పోనీ ఏదైనా పోయం చెప్తావా? పోయం. ఎనీబడి విల్ టెల్ ఎ పోయం. ఒకటైనా గుర్తు తెచ్చుకోవాలి. సరే గుర్తు తెచ్చుకో. ఎక్కడ ఒకటి చెప్తుందంట తెలుగు. చెప్పు. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు, గిట్టనేమి పుట్టలోని చెతులు, పుట్టదా గిట్టదా విశ్వదా విరామ వినవేమ. ఇంతే కదా? స్కూల్లో నేర్పించారా నాన్న? టెక్స్ట్ బుక్ లో ఉంది, తెలుగులో నేను రీడ్ చేస్తాను. స్కూల్లో నేర్పించలేదు, టెక్స్ట్ బుక్ లో ఉంది అదంతే. దెబ్బ తగిలినప్పుడు అక్క నడుస్తారట. ఏమున్నదక్కో ఏమున్నదక్కబ్బా అక్క. మీకు ఎదురుగా ఉన్నది పుష్ప. 60లో 20 తీసేస్తే 20. ఇక్కడ 3 ప్లాస్మాలు ఉన్నాయి. నేను ఇప్పటి వరకు లెక్కట్లేదు, ఇన్ని ఎపిసోడ్లు చేశాను కానీ. 1 2 6 యాక్చువల్లీ. కాదా? ఇది కాదా? అవి ప్లాస్మాలు కాదు. ఓకే అయితే రెడీ. అవి మానిటర్స్. ఎక్కిళ్ళు వస్తే ఏం చేయాలి? దగ్గాలి. దగ్గాలనింది కదా? ఓకే. బొమ్మలు గీసేవారిని మ్యూజిక్ డైరెక్టర్ అంటారు. 7 రాంగ్ చెప్పారు మీరు కూడా. 70 పాయింట్లు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్ చూడండి. శ్వేత ముందుగా మీకే. బాలకృష్ణ గారు. సి బాలకృష్ణ. శృతి హాసన్. బి శృతి హాసన్. డి రవితేజ గారు. అమ్మాయి ఎవరో కొత్త హీరోయిన్ గుర్తు రావచ్చు. హీరోయిన్ ఇది పైన బాలకృష్ణ గారు. ఇది బాలకృష్ణ గారు చేయండి మా. బాలకృష్ణ గారు, రవితేజ గారు, శృతి హాసన్. ఇది చెప్పు. అది నాకు తెలీదు. నాకు తెలియట్లేదు. నేను కూడా సినిమా చాలా ఈ పాట అర్థం కావట్లే. అయితే అమ్మ చెప్తాను చూడు. ఇప్పుడు చెప్పు. ఫస్ట్ ఏ తెలియట్లేదు. బి శృతి హాసన్, సి బాలకృష్ణ గారు, డి రవితేజ గారు. ఫైనల్. ఓకే, ఎవరికైనా తెలుసా?
ఎనీబడి ఎనీ గెస్సెస్? ఏ ఎవరు? మిస్టర్ పర్ఫెక్ట్ తాప్సియా? కాజల్ కాదు, నేను త్రిష అనుకుంటున్నా. త్రిష కాదు, అది త్రిషానే. త్రిషానే. త్రిష త్రిష. చెప్పండి ఇప్పుడు అయిపోయింది అబద్ధాలు రౌండ్. త్రిష. ఇప్పుడు బి చూద్దాం. బి శృతి హాసన్ అనేది. శృతి హాసన్. బి శృతి హాసన్ అవునా కదా చూద్దాం. శృతి హాసన్ కరెక్ట్. సి బాలకృష్ణ గారు. ఈమె సడన్ గా మీసం చూసి సూర్య మమ్మీ అంటుంది. ఆయన కూడా సింగంలో పెంచాడు కదా. సరే సి చూద్దాం. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే. సాక్సోఫోన్ ఫంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పగే. నీ బాడీ సొంపాపిడి చీమల్లే నేను నీవంటే. హే లేడీ నీలో వేడి నాపైకి దాడి చేస్తుంటే. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో. టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో. సైక్లోన్ వచ్చిందే పిల్ల. డి రవితేజ. రవితేజ చూద్దాము. నాలుగిట్లో 3 కరెక్ట్, 30 పాయింట్లు మీకు. ఇప్పుడు లాస్య ఎలా ఆడుతుందో చూద్దాం. వెంకటేష్. మీరు చెప్పండి శ్వేత. వెంకటేష్ గారు. అర్థం కాదు. ఇది వెంకటేష్. కలద్దాలు సేమ్ ఉండడం వల్ల అర్థం కావట్లేదు. ఏమిటో వీళ్ళు కూరగాయల బేరం లాగా అటు ఇటు చేరి మాట్లాడుకుంటున్నారు. ఓకే మీ ప్లేస్ కి వెళ్ళిపోండి పుష్ప. చెప్పవా? ఏ సాయిధరం తేజ్. ఏ సాయిధర్మ తేజ్. బి సి సమంత. సి సమంత. ఓకే. డి వెంకటేష్. బి పవన్ కళ్యాణ్ గారు. ఐ థింక్ బి పవన్ కళ్యాణ్. డౌటే బట్ ఫైనలా? అంటే ఏ సాయి ధర్మ తేజ్ అంట కరెక్టా? ఫుల్ హాఫ్ పెట్టలేదు, హాఫ్ లో హాఫ్ పెట్టారు. కళ్ళద్దాలే ఉన్నాయి ఇద్దరు. ఏం అర్థం కావట్లా. అంటే వాళ్ళ ఫేస్ అంతే ఉంది. ఏనా ఏమో. ఏ నేను గోపీచంద్ అనుకుంటున్నా. చూద్దాం. బి 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 పవన్ కళ్యాణ్ అనింది. నాగార్జున. బి నాగార్జున గారు. జగ్గపతి బాబు గారు అనుకుంటున్నా. జగ్గపతి బాబు గారు. నాగార్జున. కానీ అమ్మేమో పవన్ కళ్యాణ్ అనేసింది. చూద్దాం. Come on, everybody. సమంత ఏనా అది? రాశి ఖన్నా అనుకుంటున్నా. రాశి ఖన్నా అంట. చూద్దాం. సి హెబ్బా పటేల్. గోవింద 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 అరే రాగు చైనను గోవింద. డి వెంకటేష్. కంపల్సరీ డి వెంకటేష్ మాత్రం కరెక్ట్ నాన్న. కన్ఫర్మ్. సరే చూద్దాం. నమో నమో. ఇప్పుడు గాయత్రి ఆడుతుంది. ఏ వచ్చి రామ్. బి వచ్చి నాగ చైతన్య. సి మీద డౌట్ ఉంది. డి వచ్చి మోహన్ బాబు గారు. సి వచ్చి మీనా లాగా ఉంది, రమ్యకృష్ణ లాగా ఉంది. సో నాలా లేదా? ఇంత మందిలా ఉందంటున్నావు, నన్ను కూడా వేసుకో. అంటే వాళ్ళతో కంటే నీతో బాగా వర్క్ చేశాను కాబట్టి తెలుసు.
అలాగే అంటారు కానీ ఇందులో నా పిక్చర్ వచ్చినప్పుడు ఎవ్వరు చెప్పరు. నిజమే, మన పార్టిసిపెంట్స్ ఎవరు చెప్పరు అసలు. నేను మీనా అనుకున్నా, అదేమో కాదు రమ్యకృష్ణ అంటుంది. ఉషాని నమ్ముతున్నావా నువ్వు? చలో మీనాకి వెళ్దాం. సరే రమ్యకృష్ణ. సి రమ్యకృష్ణ. ఓకే ఏ రామ్. ఏ రామ్ చెప్పాను. సరే చూద్దాం. నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, బైకు మీద రయ్యుమన్న రూటు మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు, నువ్వెందుకు మారావే శైలజా? మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు, మన బంక చూసి కుళ్ళుకున్న బ్యాచ్ మారలేదు, మనము ఎక్కి దిగిన రైలు కోచు మారలేదు, నువ్వెందుకు మారావే శైలజా? థియేటర్ మన కార్నర్ సీటు మారలేదు, నీ మాటల్లో దాగి ఉన్న స్వీటు మార. బి నాగ చైతన్య అని అదే ఫ్యామిలీలో ఇంకో పేరు చెప్పేసావు అనవసరంగా. ఇది ఆ ఫ్యామిలీలో నుంచే సుమంత్. బి చూద్దాం. గోవింద 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 అరే రాగు చైనను గోవింద. సి రమ్యకృష్ణ. చూద్దాము. కరెక్ట్. డి మోహన్ బాబు. చూద్దాము. ఓకే. నాలుగిట్లో 3 కరెక్ట్, 30 పాయింట్లు గాయత్రి మీకు. ఇప్పుడు మన తులసి ఆడుతుంది. అయ్య బాబోయ్, కింద అల్లి కదా, కింద వాడకు. ఇదేమో చెప్పకు. హంసిక మైక్ పడిందా? సాయిధరం తేజ్ పక్కన చేసిన అమ్మాయి చూడు, సుప్రీం హీరో సాంగ్ అమ్మాయి. ఈమె జెనిలియా అనుకుంటా. ఆ ఫోటోలను వెళ్ళిపోయి వీళ్ళు స్మాష్ స్మాష్ చేస్తున్నారు. అనుష్క సరే చెప్పవా? హన్సిక లిప్స్ పెద్దగా ఉంటాయి. నువ్వు చెప్పకు. ఉషా, ఏ ఉషా చెప్పవే, త్వరగా చెప్పు. ఉషా అదే మగవాళ్ళు కాదు కదా, సమస్య లేదు. అమ్మాయి కాదు నాన్న. ఏ అనుష్క, బి ప్రియమణి. ఓకే. సి డి ఆలి, సి రాశి ఖన్నా. ఫైనల్. ఓకే ఏ అనుష్క. చూద్దాము. ఎస్ అనుష్కనే. బి ప్రియమణి. జెనిలియా. లయాలానే ఉంది. చూద్దాం. బి సి రాశి ఖన్నా. సి రాశి ఖన్నా. రాశి ఖన్నా. హన్సిక. చూద్దాము. సి డి ఆలి. ఆలి. చూద్దాము. డి మూడు కరెక్ట్, 30 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. భావన, నువ్వు ఈ పొజిషన్ వరకు రావడానికి అమ్మలాగా నిలబడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? ఇప్పటి వరకు నా ఫ్యామిలీ మెంబర్సే నాకు సపోర్ట్ చేసింది. అంటే మా అమ్మ, అక్క, తర్వాత అమ్మమ్మ. సో వీళ్ళే, అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చేస్తున్నప్పుడు కూడా రావడం కానీ. అమ్మమ్మ వచ్చేవాళ్ళ ఎక్కువగా? అమ్మమ్మ వచ్చేది, అమ్మ, అక్క. ఈవెన్ నా డ్రెస్ అంతా ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే జ్వల్ బాగుంటుంది నీ అక్క. సో వీళ్ళందరూని. ఇప్పుడు వచ్చి సపోర్ట్ అంటే ఆబ్వియస్లీ హస్బెండ్. నాకైతే బ్యాక్ బోన్ గా ఆల్వేస్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ. ఉషా నీకు? నా హస్బెండ్, నా కూతురు, ఇద్దరు సపోర్ట్. తర్వాత మా పెద్దమ్మ ఉన్నారు,
తను సపోర్ట్ చేస్తుంది. శ్వేత మా సిస్టర్ అక్క, అంటే అమ్మ నన్ను జన్మనిచ్చింది, అది పక్కన పెడితే సెకండ్ మదర్ మా సిస్టర్ రమ్య. ఓన్ సిస్టర్? ఓన్ నాకు అక్క. అందుకనేనా నీకు దెబ్బ తగిలితే అక్క అంటావు నువ్వు? అయ్యో బాగా కలిపారు కదా అసలు సంబంధం. పుష్ప నీకు? నాకు యాక్చువల్ గా మా ఫ్యామిలీలో ఎవరికి ఇండస్ట్రీ గురించి పెద్దగా అవగాహన లేదు. సో మా మదర్ వర్క్ చేస్తుంటే చేయమగా ఎప్పుడు వద్దు అని లేదు, ఎంకరేజ్ చేసేది. ఓకే వెరీ గుడ్, బాగా చేస్తున్నాం అని. ఇండస్ట్రీలో నాకంటే వెనక ఎవ్వరు లేరు. మా ఇండస్ట్రీ ఇప్పటికీ కూడా మీడియాలో మా ఫ్యామిలీలో ఎవ్వలేరు. ఇప్పుడు హస్బెండ్, ఓకే హస్బెండ్ కాకుండా బిఫోర్ దట్ ఎవరు లేరు. ఓకే, సో మనకేంటంటే తల్లిదండ్రులు మన మీద విపరీతమైనటువంటి ప్రేమ చూపిస్తూ ఉంటారు, మనం బాగుండాలని చెప్పి మన మీద విపరీతమైనటువంటి ద్వేషం చూపిస్తూ ఉంటారు, కోపం చూపిస్తుంటారు. రేపొద్దున మనకి మన పిల్లలతో కూడా ఇలాగే ఉంటుంది, రిలేషన్షిప్ ఉంటుంది, గొడవలు అవుతూ ఉంటాయి, మళ్ళీ మనం ప్రేమించుకుంటూ ఉంటాం. బట్ ఫైనలీ మనకి వాళ్ళ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు మనల్ని ఎలా చూసుకున్నారో మనం కూడా వాళ్ళని అలాగే చూసుకుందాం. ఓకే, సో ఫస్ట్ బస్ వచ్చేస్తుంది. రైట్ రైట్, అయ్యో బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. అయ్యో డబుల్ డ్రైవర్ అనుకుంటా వెళ్ళిపోయిందా ఏంటి? అది మెరుపు తీగలాగా వెళ్ళింది, అది చాలా ఫాస్ట్ గా వెళ్ళింది. సారీ, చిక్కటిపల్లికి వెళ్ళిపోయినట్టుంది. ఒక్క నిమిషం మెల్లిగా వెళ్ళమంటాను. డ్రైవర్ నెమ్మదికెళ్ళు. పుష్ప 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 ఆటాడుకుందాం రా. ఆటాడుకుందాం రా. నువ్వేమనుకున్నావు? లేదు, వెనకాల ఒక రా అయితే కనిపించింది. ఏదో అందాల రాముడు ఏదో అన్నావు. సరే చూద్దాం. రా ఉంది లాస్ట్ లో అన్నట్టు. వెనకాల రా అని వచ్చింది, అసలు కనిపించలేదు. ఆటాడుకుందాం రా. నేను కొట్టాను కానీ లోపు వెళ్ళిపోయింది. ఆటాడుకుందాం, చూద్దాం. అల్లేసుకుందాం రా మల్లెతీగా, ఒప్పుకో సరదాగా. మంచిదైంది నువ్వు బజార్ నొక్కలేదు, లేకపోతే 10 పాయింట్లు పోయేవి. నెక్స్ట్ బస్ బస్. రైట్ రైట్. పుష్ప డైమండ్ సెంటర్. డైమండ్ సెంటర్ అది ఎక్కడుందో? అలాగే అనిపించింది మరి నాకు. డైమండ్లు అమ్ముతారు అక్కడ? మేబీ డైమండ్ సెంటర్ చూసినప్పుడు ఉందా? ఓ అయితే ఏమేదో అండి అని ఉందంట. అంటే ఏదో ఉందా? అండి అంటే ఉంది మమ్మీ, నేను చూసాను. డైమండి డైమండి చూద్దాము. డి కదా, డే డే ఉంది. డే. ఓ డైమండే సెంటరా? డైమండే ఏదో సెంటర్ కనిపించింది కానీ చూసేలో సెంటర్ కనిపించింది. డైమండ్ సెంటర్ వైజాగ్ లో ఉంది, చూద్దాం. డైమండ్ సెంటర్ వైజాగ్ లో ఉంటేనే నెక్లెస్ రోడ్ హైదరాబాద్ లో ఉంది. నెక్లెస్ కావాలిగా డైమండ్ వేసుకోవడానికి. డైమండ్ సెంటర్ కరెక్ట్. మళ్ళీ 10 పాయింట్లు. నెక్స్ట్ భావన. భావన బొమ్మరిల్లు. సిద్ధు ఉన్న అమ్మాయి బొమ్మరిల్లు హీరోయిన్ కనుక మేబీ బొమ్మరిల్లు అయి ఉంటది. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మళ్ళీ బస్సు వస్తుంది, రెడీ? ఈసారి బస్ సంగతి తేల్చేయాలి మనం. లాస్ట్ బస్సు ఎక్కాల్సిన వాళ్ళు తొందరగా ఎక్కండి. కానీ ఈ రోజు నిజంగానే ఈ బస్సు రౌండ్ బస్ స్టాప్ లా ఉంది ఇది. చూద్దాం. కుక్కడపల్లి కరెక్ట్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగ్ వినండి. నన్ను బావా అని పిలిచే హక్కు నీకు ఆనాడే ఇవ్వలేదు. ఈనాడు ఒక హంతకుడికి ఇస్తాడు కూడా చాలా పొరపాటు. ఓహో, నువ్వు వచ్చావా? నా భర్త నిరపరాధి, ఆయన ఏ పాపం? అన్నయ్య
ఆశయాలతో అమాయకులకు ఊపిరి పోసే నా భర్త ఆవేశంలో హత్య చేశారంటే ఎలా నమ్మావు? అతను ఆవేశపరుడని, ఉద్రేక స్వభావం కలవాడని, అటువంటి తీవ్రవాదిని పెళ్లి చేసుకుంటే ఏదో ఒక రోజు సర్వస్వం పోగొట్టుకుని మళ్లీ నా దగ్గరికే వస్తావని ఆనాడే నీకు చెప్పాను. లేదన్నయ్య, తన అవినీతికి మేము అడ్డుపడుతున్నామని అప్పలనాయుడే ఈ కేసు ఆయన మీద బనాయించాడు. ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? పుష్ప బజార్ నొక్కింది, నువ్వు చేయెత్తావు. బజార్ నొక్కడం ఇంపార్టెంట్ అమ్మాయి. నీకన్నా ముందు అక్కడ ఒక అర సెకండ్ అమ్మా. పుష్ప జగ్గయ్య. జగ్గయ్య కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. బయటకు చెప్పొద్దు బ్రదర్, చెప్పిన తర్వాత చెప్పు. కరెక్ట్. అబ్బా నా బాధ అర్థం చేసుకున్నావు. ఈ డైలాగ్ లో జగ్గయ్య చెల్లిగా చేసిన నటి ఎవరు? శారద గారు. ఇప్పుడే నువ్వు చెప్పి లేదు బజారు మళ్ళీ నేను శారద. ఓ సారీ 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 సారీ. ఓకే అమ్మయ్యా, ఇన్నాళ్ళు తన్నుకలు ఆడుతున్నాను, బజర్ నొక్కి కూడా చెప్పలేకపోతున్నానే అని. నేను ఇలా కూడా అన్నాను, తెలిసింది అని. అది శారదలా లేదు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలా ఉంది. శారద. శారద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డైలాగ్. దీనికంతటికి కారణం ఎవరు? మీరు మీలో కరుడు కట్టుకుపోయిన స్వార్థం. పక్కనోడికి ఏమైతే మనకేంటి, మనం బాగుంటే చాలని మీరు అనుకున్నంత కాలం శ్రీకృష్ణుడు, జీసస్, మహమ్మద్, బుద్ధుడు నలుగురు కలిసి ఒక్క దేవుడిగా అవతరించినా కూడా మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఈ డైలాగ్ లో పవన్ కళ్యాణ్ కొందరు దేవుళ్ళ పేర్లు చెప్పాడు. వాటిలో 2 పేర్లు చెప్పండి. బుద్ధ ఇంకా జీసస్. బుద్ధ ఇంకా జీసస్. ఓకే, అవునా? 10 పాయింట్లు. ఆయన శ్రీకృష్ణుడు, జీసస్, మహమ్మద్, బుద్ధుడు అన్నాడు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? పుష్ప. కాదు. ఫాస్ట్ ఒక భావన. గబ్బర్ సింగ్. కాదు. ఫాస్ట్ ఉషా. పాస్ అవుతుంది అనుకోలేదా? మెల్లికల్ తిరుగుతుంటే అమ్మాయి ఆ సినిమా ఏంటది? అలాంటివి అడగకూడదు. చెప్తా. గంగతో రాంబాబు. కాదు. ఫాస్ట్ శ్వేత. మీకే మంచి ఛాన్స్. ఇప్పుడు ఇంకో పేరు చెప్పేయండి. ఇంకో పేరా? ఇప్పుడు గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ ఆవిడ చెప్పింది. సారీ, ఇప్పుడు రీసెంట్ మూవీ కాటమరాయుడు. కాదు. కాదా? కాదు. ప్రేమ. కాదు. ఇంకెవరికి ఛాన్స్ లేదు. ఓకే, పులి. అయితే మేము కాదు. ఓకే, అది ఎంత ఓల్డ్ సినిమా? అది ఎప్పుడు రిలీజ్ అయింది అసలుకి? నువ్వు వాళ్ళు వెళ్ళి వికీపీడియాలో సెర్చ్ కొట్టు. ఓకేనా? పవన్ కళ్యాణ్ పులి. నెక్స్ట్ డైలాగ్. అరుణ, నేను మా ఊరు వెళ్తున్నాను. మరి చదువు? సంస్కారం నేర్పు నీ చదువు నాకు వద్దరుణ. మా నాన్న నేరస్తుడని తెలిసిన తర్వాత కో స్టూడెంట్ అని కూడా చూడకుండా నా మీద వాళ్ళు టు హెల్ విత్ దిస్ బ్లడీ ఎడ్యుకేషన్. నా తర్వాత తరం వాళ్ళెవరికి కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చేసేందుకే నేను వెళుతున్నాను. నేను వస్తాను. ఏ ఒంటరిగా వదిలి వెళ్ళిపోదనుకుంటున్నావా? వద్దరుణ, నువ్వు లా పూర్తి చేయాలి. నేను చేస్తున్న ప్రయత్నానికి లీగల్గా నీ హెల్ప్ కావాలి. నన్ను ఒంటరిగా వెళ్ళని ప్లీజ్. మీరు తొందరగా బయలుదేరితే నేను ఇంటికి వెళ్ళాలి. మీ డిస్కషన్ ఎప్పటికవుతుంది? ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? నాగార్జున గారు. కాదు కాదు, బజర్ నొక్కింది భావన. చెప్పావునా? నాగార్జున గారు. నాగార్జున కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం నాగార్జున హీరోయిన్ ని ఏ పేరుతో పిలిచాడు? శ్వేత. శారద. కాదు. ఫాస్ట్ పుష్ప. హీరోయిన్ పేరు అన్నాడు. ఫాస్ట్ భావన. వినలేదా? ఉషా, ఏదో ఒక పేరు చెప్పు, పాయింట్ వస్తాయి. కాదు. శ్రీలత. అరుణ. నెక్స్ట్ డైలాగ్. ఫుట్పాత్ మీద అనాథగా పడున్న నన్ను ఇంటికి తీసుకెళ్లి వాడి తల్లిదండ్రులు కాదంటే ఏమీ తెలియని పసి వయసులో ఏమీ కాని నా కోసం చావుకు కూడా తెగించి స్నేహానికి అర్థం చెప్పిన గొప్ప వ్యక్తి నా స్నేహితుడు. జగపతి బాబు చెబుతున్న ఈ సెంటిమెంటల్ డైలాగ్ ఏ సినిమాలోనిది? ఎవ్వరు ఈసారి బజర్ కోసం పోటీ పడటం లేదు. క్లూ ఇస్తాను. ఏదో పందిరి. 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 పంది కాదు, పందిరి. భావన. పెళ్లి పందిరి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. పెళ్లి పందిరి సినిమాలో జగపతి బాబు స్నేహితుడిగా ఎవరు చేశారు? అవి బాబాయ్, అబ్బాయి బాంబే అబ్బాయిలా ఉంటాడు. ఏదో పేరు కూడా ఉంటది.
పుష్ప. పృథ్వీ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. లీడ్ లో ఇద్దరున్నారు, భావన అండ్ పుష్ప. మీ ఇద్దరికి ఏమేం గిఫ్ట్లు కావాలి? టై బ్రేక్ చేయాలా లేకపోతే డిఫరెంట్ గిఫ్ట్లు సెలెక్ట్ చేసుకుంటారా? మీరే డిసైడ్ చేయండి. ఈ 4 నుంచి నీకేం కావాలి? పుష్ప నీకేం కావాలి? స్టవ్. మీకు మీకేం కావాలి? ఆమె స్టవ్ కావాలంటుంది. మీ ఇద్దరికి స్టవ్ కావాలంటే టై బ్రేక్ చేస్తా. గాయత్రి నువ్వు విట్రా, నాన్న లాస్యా నువ్వు విట్రా. ఇప్పుడు ఇందులో నుంచి స్టార్ కార్డ్ ఎవరికి వస్తే వాళ్ళు స్టవ్ తీసుకోవచ్చు. ఓకేనా? తీసుకో, అటు చూపించండి. ఓకే, లాస్యాకి వచ్చింది. సో లాస్యా తీసుకుంటుంది ఫస్ట్ అది, నువ్వు తర్వాత ఇంకోటి తీసుకో. ఓకే లాస్యా తీసుకోనాను. ఇప్పుడు నువ్వు తీసుకో, నీకేం కావాలి? అమ్మని అడుగు కావాలంటే. నీకేం వస్తే తీసుకో. ఇది షాపింగ్ కి గంట తీసుకుంటే. శ్వేత మీరు తీసుకోండి. దా తులసి తీసుకో, రైస్ కుక్కర్. హ్యాపీ, ఎప్పటికైనా మనకు. ఆఖరి రౌండ్, ఆట ఆడుకుందాం రా. తులసి ఇలా వస్తావా నాకు హెల్ప్ చేయడానికి? దా. ఇప్పుడు ఏం చెయ్యాలంటే తులసి ఈ బుట్ట నెత్తి మీద పెట్టుకోవాలి. పెట్టుకో. తర్వాత ఏం చేయాలి? తీసి పెట్టాలి కదా నేను నీ నెత్తి మీద. ఇప్పుడు నువ్వేం చేయాలి? వెళ్ళు, పరిగెత్తు, నేను నీకోసం రెడీగా ఉంటాను ఇక్కడ. ఐ విల్ వెయిట్ ఫర్ యూ. తీసుకో, తీసి పెట్టుకో. పెట్టేసుకునే రావాలి, పెడుతూ రాకు. ఇప్పుడు నేను ఇవి 2 తీసుకొని ఇక్కడ ఇలా పెట్టాలి. నువ్వు ఈలోగా పరిగెత్తు, నేను ఇలా పెడుతూ ఉంటాను, నువ్వు పరిగెడుతూ ఉంటే ఈలోగా. ఓకేనా? సో ఇదే గేమ్. అమ్మలేమో అలా తీసుకొచ్చినవేమో పెట్టడం, పిల్లలేమో పరిగెత్తుకుంటూ పెట్టుకోవడం. ఓకే, అక్కడ పెట్టేసిన తర్వాత అమ్మలు కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ డబ్బాలు పెట్టాలి. ఓకే, రెడీ? 1 2 3 గో. పరిగెత్తు పరిగెత్తు. హుషారు, అక్కడ ఉండు. తల మీద పెట్టుకో. తల మీద నుంచి తీయకు. వద్దొద్దు, రాకూడదు, పెట్టుకొని రావాలి. ఫాస్ట్. అమ్మో, నేను కేజీ తగ్గిపోతాను, కష్టం. మళ్ళీ నువ్వు క్యారెక్టర్ నీకు పనికిరాదేమో, చూసుకో జాగ్రత్త. చక్కగా బొత్తుగా ఉన్నావని పెట్టుకున్నారు అన్నావు కదా. అదే క్యారెక్టర్ కోసం లావేయాలి. దంగల్ సినిమాలో లాగా ఉషతో కూడా ఏదో చేస్తున్నారు. తర్వాత సడన్ గా 6 నెలలకి ఇలా సన్నగా అయిపోతుంది. ఎవరి మెరిసిగా కొత్త ఆర్టిస్ట్ అనుకుంటారు. ఆ బస్ లాగా వెళ్ళిపోతావేమో నువ్వు కూడా. టైం అప్. ఈ లాస్ట్ ఇది ఒకటి టైం అయిపోయింది. 20 40 60 80 100 120. 2 ఐటమ్స్ బుట్టలో పడిపోతే 10 పాయింట్లు. ఆ 2 ఐటమ్స్ ని మళ్ళీ టేబుల్ మీద పెడితే ఇంకో 10 పాయింట్లు. సో ఆ లెక్కన మీకు ఇంకో 10 ఎక్స్ట్రా వస్తాయి. టోటలీ 130 పాయింట్స్ మీకు. ఉషా, తులసి. నెక్స్ట్ మీరే, శ్వేత. రెడీ? 1 2 3 గో. గో. త్వరగా త్వరగా. ఆర్డర్ లో డబ్బాలు తీయండి. స్ట్రైట్ గా నడవచ్చు కదా, పడిపోతామేమో భయం వేస్తుంది. ఫాస్ట్ తీసుకో. అదొకటి టైం అప్ అయిన తర్వాత పెట్టారు ఆ లాస్ట్ 1. 20 40 60 80 100 120 ప్లస్ దానికి ఒక 10 130. గాయత్రి అండ్ లాస్యా రండి. ఎవరు ఫస్ట్ ఆడాలి అనేది టై బ్రేక్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? సర్కిల్ కార్డ్ ఎవరికి వస్తే వాళ్ళు ఆడాలి. ఓకే, తీసుకోండి.
అటు చూపించండి. సర్కిల్ కార్డ్ నీకే వచ్చింది. సో మీరిద్దరు ఆడాలి. దా పుష్ప. రెడీ 1 2 3 గో. ఆ లాస్ట్ ఒకటి టైం అప్ అయిన తర్వాత పెట్టారు, అది వెనక్కి పెట్టేయండి. సేమ్ అందరికి సేమ్. సేమ్ అందరికి 20 40 60 80 100 120 130 సేమ్. భావన మీ టార్గెట్ 140. అలాగైతే మీరు విన్ అవుతారు, లేదంటే పుష్ప వాళ్ళు విన్ అవుతారు. 130 అనుకో, మళ్ళీ టై అయిపోతుంది మీ ఇద్దరికి. రెడీ 1 2 3 గో. నువ్వు అక్కడికి వెళ్ళు, నేను పెడతా. నువ్వు తీసుకో, నేను పెట్టేస్తూ ఉంటా. నవ్వుతోంది. రౌండ్ తిరుగుతున్నావు గాయత్రి, స్ట్రైట్ గా రా. గాయత్రి అలా వెళ్ళకు, ఇలా వెళ్ళిపో. ఎందుకు అలా వెళ్తున్నావు? ఇలా రా. ఇలా వెళ్ళు, స్ట్రైట్ గా వెళ్ళు. స్ట్రైట్ గా స్ట్రైట్ గా. స్ట్రైట్ గా వెళ్ళు, స్ట్రైట్ గా వెళ్ళు. స్ట్రైట్ గా. అదే నాకు అర్థం కావట్లే. వెళ్ళు. టైం అప్. 20 40 60 80 100 120 140 అంటే మీరు విన్ అయ్యారు. కళ్ళలోన మైకం, చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం. మెరిసే మెరిసేటి లోకం, ముడిపడిపోవంది మైకం. తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పి జారి కళ్ళంతయ్యిందే, మీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే. ఓకే, సో ఇవాళ మీరు మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నారు. మరొకసారి అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. ఎవరు ఏ కాంపిటీషన్ లో గెలిచినా అమ్మలకి మాత్రం వాళ్ళ పిల్లలు ఎప్పుడు విన్నర్సే. సో ఈ రోజు మన కార్యక్రమంలో అందరూ విన్నర్సే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ స్టార్ మహిళ. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.